ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/12/2024 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, బహుళపక్షము, త్రయోదశి రాత్రి 3:31 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. అనురాధ నక్షత్రం రాత్రి 10:09 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 6:48 నుంచి 8:16 వరకు. వర్జము ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున 4:01 నుంచి 5:42 వరకు వర్జము వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. అమృత ఘడియలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు. సూర్యోదయం 6:48 సూర్యాస్తమయం 5:47. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొద్దిగా ఇబ్బందికరంగానే కనపడుతోంది. 3 రకాల ప్రమాదాలు ఉన్నాయి. జంతు మూలకమైన ప్రమాదం ఒకటి, అంటే సర్పాల వల్ల కావచ్చు, జంతువుల వల్ల కావచ్చు, అదొక రకమైన ప్రమాదం. రెండవది స్వయంకృతాపరాధాల వల్ల ప్రమాదం. మద్యపాన సేవనం కావచ్చు, మితిమీరిన వేగం కావచ్చు, ఆగిపోయినటువంటి వాళ్ళు పొద్దున్నే మంచు కురుస్తుందిగా. మనకి ఇప్పుడున్న ప్రాంతం, ఇప్పుడున్నటువంటి కాలమే మంచు కురిసే కాలం. ఈ మంచు కురిసే కాలంలో తెల్లవారుజామున ప్రయాణం వద్దు. అలాంటప్పుడు వేగం, ఈ మితిమీరిన వేగం, ఈ టర్నింగ్లలో చూసుకోకుండా పోయి చెరువులలోకి దూకిపోవడం, ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశము, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి నష్టాలు, లాటరీల వల్ల జూదం వల్ల నష్టపోయే అవకాశం. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. దుష్టుల సాహసం నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం. కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది. అలాగే వ్యాపార పరంగా బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం. ముఖ్యంగా దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద, అనవసర ప్రయాణాలు, అలాగే ముఖ సౌందర్య సాధనాలు వాడేవాళ్ళు, ఆ పౌడర్లు కానివ్వండి, ఆ క్రీములు కానివ్వండి, జాగ్రత్తగా చూసుకోండి. అవి డేట్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి. మీకు చేయించుకునే వారికి ప్రమాదమే, చేయించిన వారికి ప్రమాదం. వాళ్ళకి ముఖం యొక్క ఇబ్బంది ఎక్కువ ఉంటే మాత్రం ప్రమాదంలో పడేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా నష్టం. కుటుంబ సభ్యులతో వ్యతిరేకత, తల్లిగారి ఆరోగ్య విషయం విషమంగా ఉండే అవకాశం, మాతృ సంబంధ వర్గీయుల నుంచి కొద్దిగా గొడవలకి దారితీసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. రైతన్నలు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లేనిపోని అనవసరపు అనర్థ, కుటుంబ సభ్యులతో వ్యతిరేకత, ఆస్తి పంపకాల వ్యతిరేకత. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం కూడా మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 9:57 మధ్య కాలంలోను, తిరిగి మధ్యాహ్నం 1:13 నుంచి 2:14 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో భగవద్గీత పారాయణ 7 నుంచి 16 అధ్యాయాలు చదవండి. లక్ష్మీ అష్టోత్తరాన్ని, రాహుగ్రహ అష్టోత్తరాన్ని, కేతుగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి సమయంలో 9, 2 అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పండగ వాతావరణం, ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన సంపద, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో భవిష్యత్ కార్యాచరణ చాలా బాగుండబోతోంది. నియోజకవర్గంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ
పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా అదృష్ట యోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారం కూడా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విద్యార్థులకి అత్యంత శుభయోగం. చాలా మంచి విద్యా సంపన్నత. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విదేశాలకు వెళ్లే నిమిత్తం తప్పకుండా ప్రయత్నం చేయండి, విజయ్ వెళ్ళగలరు. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా మంచి లాభవంతమైన శుభయోగం చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన శుభయోగం. ఆస్తి పంపకాలు గానీ, ఆస్తులు కొనుగోలు చేయడం కానీ, సోదర మైత్రి గానీ, మాతాపితృల సౌఖ్యం కానీ పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలవంతమైన పండగ వాతావరణంగా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక చింతన కూడా బాగుంటుంది. లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి అదృష్టాది యోగాలు. అసలు ప్రతి చోట మీకు శుభయోగమే. మాట తీరు మంచిగా ఉండడం, అందరిలో మమేకం అవడం, మంచి కీర్తివంతమైనటువంటి శుభయోగాలు పొందుకోవడం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యము, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి వ్యాపార లాభము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాయంలోను, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. అలాగే సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన కావచ్చు, విదేశాల ప్రయాణం కావచ్చు, విదేశాల్లో విద్యా సంబంధ విషయాల్లో ప్రయాణం కావచ్చు, అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యా లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి ప్రయోజనవంతమైన శుభయోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్ లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాది లాభాలు. సినిమా రంగంలో వృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు పొందుకుంటారు. ఈ రోజంతా మీకు అద్భుతమైనటువంటి ఆనందాది యోగంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి మంచి వ్యక్తులతో స్నేహం, దానివల్ల ఉద్యోగంలో లాభాలు, విద్యలో అనుకూలత, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అలాగే సినిమా రంగంలో మంచి వృద్ధి పొందుకునే అవకాశం. కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్తగా ఏదైనా నిర్మాణ కార్యక్రమం కానీ, కన్స్ట్రక్షన్ కానీ, శంకుస్థాపనాది శుభయోగాలు చేసే అవకాశం కనబడుతుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు. వ్యాపార పరంగా బాగుంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకు కూడా మంచి లాభాలు. లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. సినిమా రంగంలో కూడా వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు లాభాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అత్యున్నతమైనటువంటి విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ శుభయోగాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి శుభయోగాలు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, కుటుంబ సౌఖ్యంలో, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆనందకరమైన శుభవార్తలు వినడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు, వివాహ యోగ్యత పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఏదైనా వేడుకలు జరిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, తప్పదు. మీరు వాహనంలో ప్రయాణం చేస్తున్నా, మద్యపాన సేవన చేసిన వాడి బండెక్కినా మీకు ప్రమాదం. తల్లిగారికి ఆరోగ్య నష్టం లేదా స్వయం ఆరోగ్య నష్టాన్ని పొందుకునే అవకాశం, అంటే మీకు రోగం తిరగబడే అవకాశం కనబడుతుంది. లేదా తల్లిగారికి ఏదైనా ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఆ విషయాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రయాణాల నష్టాన్ని కలిగిస్తాయి.
విద్యా నష్టాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారడం, కొత్త ఉద్యోగం ప్రయత్నం విఫలమయ్యే అవకాశం, ప్రాంగణ నియామకాల ఉద్యోగం వచ్చే అవకాశాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు చేపల చెరువులకు ఇబ్బంది, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల క్రీడాకారులకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కుటుంబ సభ్యులతో వివాదాలు, సోదరులతో ఘర్షణ మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలను, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కష్టకాలంగా చెప్పబడుతోంది. లేనిపోని అనవసరపు అపోహలు, అనవసరపు ఆశలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం, ఇతరుల మీద ఆధారపడడం, ఉద్యోగ భంగం, లంచం పుచ్చుకోవడం, వ్యాపార పరంగా నమ్మక ద్రోహం జరగడం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, కొత్త వ్యాపార భాగస్వామ్యం పెట్టుకోవద్దు. పాత భాగస్వామ్య వ్యాపారంతో రాతపూర్వక విధానాన్ని కూడా మళ్ళీ ఒకసారి రాసుకునే ప్రయత్నం చేయండి. తెలివైనటువంటి సులువైన తేట తెలుగు భాష రాసుకోండి, మంచిది. అలాగే బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగ నష్టం, విదేశీ ప్రయాణం మంచిది కాదు. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. జన్మ జాతకంలోనే మీకు అనేక రకాల శుభయోగాలు దొరుకుతాయి. లేదంటే తప్పకుండా పరిహారం చేసుకోండి. విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థుల సమయంలో తప్పక మీ జన్మ జాతకం చూయించుకోండి. దానికి తగినటువంటి పరిహారాలు చేసుకుంటే విద్యలో రాణింపు బాగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఈ రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది. విదేశాలు కానీ స్వదేశంలో ప్రయాణం నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. రాత్రిపూట ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో పరాయి వ్యక్తులు నమ్మకండి. అలాగే ఆడవాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేయకండి. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి 11:38 నుంచి 12:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో తప్పకుండా మీరు భగవద్గీత 9 నుంచి 18 అధ్యాయాలు చదవడం, కేతుగ్రహ, శనిగ్రహ జపం చేసుకోవడం లేదా అష్టోత్తరాలు చదువుకోవడం, శుభయోగాన్ని, ఉలవలు, నల్ల నువ్వులు దానం చేసుకోవడం అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. వీరికి 2, 7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగం, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అదృష్ట యోగం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అద్భుతమైన శుభయోగాలు, అనుకూలవంతమైనటువంటి కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, గొప్ప వ్యక్తులతో పరిచయం, మంచి విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పుకి ప్రయత్నం చేయవచ్చును, లాభంగా ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఈరోజంతా మీకు మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 1, 3 అంకెలను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగం, మంచి వాక్చాతుర్యం, ఆర్థిక లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖ సంపదలు, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ఆర్థిక విశేషాలు, ఆస్తి పంపకాలు, గొడవలన్నీ కూడా సర్దుకుపోయే అవకాశం, సద్దుమణిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థి లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిరమైన నివాసం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి మంచి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను అభివృద్ధి, కళాకారుల క్రీడ లాభాలు పొందుకోవడం, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్తగా స్థలము గాని, పొలం గాని కొనుగోలు చేసేటువంటి అదృష్ట యోగాలు, మంచి ప్రశాంతత, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా విదేశాల్లో మంచి గౌరవ, ఆనందాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం, వృత్తి, ఉద్యోగాదులలో
లాభాలు, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, అనుకున్నటువంటి ఉద్యోగ రాణింపు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. చాలా మంచి మాట తీరుతో, వ్యవహార చర్యతో అనుకున్న పనిని సాధించగలిగేటువంటి అదృష్టం కనబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఈరోజు మీకు శుభకరమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కాస్త బ్రహ్మాండమైనటువంటి శుభయోగం ప్రారంభమైంది. ధనగనక వస్తువాన ప్రాప్తి, ధైర్యము, స్థైర్యము, ఆనందయోగము, స్థిరమైనటువంటి ఉద్యోగ లాభము, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అనుకున్నటువంటి చోట ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, రాజకీయ నాయకులకి విజయం, కళాకారుల క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కొత్త సినిమా నిర్మాణ ప్రారంభం, విడుదలైనటువంటి సినిమా అదృష్టంగా మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనపడుతోంది. కళాకారులకి ముఖ్యంగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారం లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారులు లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి, ఈవెంట్ వారికి స్వదేశంలో, విదేశాల్లో మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి మంచి అనుకూలమైన శుభయోగం, జ్యోతిష్య పండితులకి లాభం. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ బదిలీలు, మార్పు మీకు మంచి శుభాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజు మీకు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. జన్మ జాతకాన్ని తప్పకుండా పరిశీలింపజేసుకోండి. మితిమీరినటువంటి ఆశ, తొందరపాటుతనము, కంగారు, లేనిపోని అనవసరపు వివాదాల్లోకి తెరతీయడం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టానికి కారణమవడం, రైతన్నలు మోసపోయే అవకాశం, అలాగే పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మోసాలు జరిగే అవకాశం. సూపర్ మార్కెట్, ఈ కిరాణా షాపుల వాళ్ళు మీరు చేసేటువంటి తప్పుల వ్యాపారం అంటే కల్తీ వ్యాపారం, నూనె కావచ్చు, పప్పులు కావచ్చు, అనేక రకాల ఆ యొక్క తినుబండాలలో కలుపుతున్నటువంటి ఈ కల్తీ అనేది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీకు ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకి మోసపోయే అవకాశం, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ మేనేజ్మెంట్కి నష్టం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల చెల్లె వారికి ఇబ్బంది, వ్యాపార పరంగా నష్టాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోయిన అనవసరపు వివాదాలు, చికాకులు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు చర్యలు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. వ్యాపార సమస్యలు జాగ్రత్తగా ఉండండి. లాటరీల వల్ల, జూదం వల్ల నష్టపోయే అవకాశాలు, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం, అనవసర ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. అక్రమ సంబంధాలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 8:06 నుంచి 9:19 వరకు, తిరిగి 11:47 నుంచి 1:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో భగవద్గీత పారాయణం, 6 నుంచి 18 అధ్యాయాలు చదవడం, బుధగ్రహ, కేతుగ్రహ మరియు శుక్రుడి యొక్క అష్టోత్తరం చదువుకోవడం, ఉలవలు, అలాగే పెసర్లు, అలాగే అలసందలు అంటే బొబ్బర్లు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ధనధాన్య వృద్ధి, వ్యాపార లాభం, విద్యా లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, కొత్త ఉద్యోగ ప్రయత్నం, ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ ఎకడమిక్ పరీక్షల విజయం, ప్రమోషన్ కోసం రాసే పరీక్షల విజయం, ప్రభుత్వ అధికారులకి ఉద్యోగంలో బదిలీలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం. విదేశాలకు వెళ్ళగలిగేటువంటి ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలత, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారవచ్చును. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెరువు వృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి
లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, నర్సరీ తోటలు పూజా ద్రవ్య వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. చాలా మంచి వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈ రోజు మీకు అనుకున్నటువంటి శుభ ఫలితాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అన్యోన్య దాంపత్య శుభయోగాలు, పిల్లల విషయంలో శుభవార్త వినే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి చాలా మంచి అదృష్ట యోగాలు, స్వదేశంలో, విదేశాల్లో లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్స్ మీద ఆధారపడడం, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, రైతన్నలకి పూలు, పలుకులు పండించే వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సినిమా రంగంలో వృద్ధి, కళాకారులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. విద్యా లాభం, ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి వృత్తి, ఉద్యోగాలు లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూల శుభయోగము. ఈరోజు మీకు చాలా మంచి ఆనంద యోగాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉందండోయ్, మంచి అనుకూలత ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అవకాశాలు బలంగా ఉన్నాయి, మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వృత్తి, ఉద్యోగాదులు లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ముఖ్యంగా విదేశాల్లో కళా, క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభ వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలు, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు అనుకూలంగా కనబడుతున్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఆరోగ్యవంతమైనటువంటి ఆర్థిక లాభాలు ఉన్నాయి. అంటే రుణ విమోచనం, రోగనాశనం, శుభయోగాలు ఉన్నాయి. అలాగే కుటుంబపరమైనటువంటి చికాకు నుంచి బయటపడతారు. కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశం, ఆస్తి పంపకాలు, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి చక్కటి విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ పరీక్షలు కానీ, అకాడమిక్, బ్యాక్లాగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైనా సరే మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం కూడా చాలా బలం కనబడుతోంది. అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపల లాభాలు ఉన్నాయి. ఈవెంట్ వారికి ముఖ్యంగా మంచి ఈవెంట్ చేసగలిగే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభస్థితి ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 7 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.